ఒక అడవిలో ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక చిట్టి కోతి నివసించేది. దాని పేరు మింకు. ఆ చెట్టు మామిడి పళ్ళు చాలా రుచిగా ఉండేవి. ఆ నదిలో ఒక ముసలి కూడా నివసిస్తూ ఉండేది. ఆ తియ్యటి మామిడి పళ్ళ గురించి ముసలికి తెలిసి ఆ చెట్టు వద్దకు వచ్చి కోతితో మాట్లాడుతూ ఇలా అంటుంది: ఓ బంగారు కోతి, నీవు తినే మామిడి పళ్ళు చాలా రుచిగా కనిపిస్తున్నాయి. నాకు కూడా కొంత ఇవ్వగలవా అంటూ అడిగింది. కోతి సంతోషంగా కొన్ని మామిడి పళ్ళను తీసి ముసలికిచ్చింది. అలా వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఇలా రోజు కోతి ముసలికి మామిడి పళ్ళు ఇవ్వసాగింది. రోజులు గడిచే కొద్దీ ముసలికి కోతికి మధ్య స్నేహం పెరిగింది. ఒకరోజు ముసలి భార్య ముసలితో, నీవు ఎప్పుడు ఆ కోతితో మమేకంగా ఉంటున్నావు, నన్ను మర్చిపోయావు. తను ఇచ్చిన మామిడి పళ్ళే అంత తీయగా ఉన్నాయంటే కోతి గుండె ఇంకెంత తీయగా ఉండాలి. నువ్వు ఒక పని చేయి, నాకు ఆ కోతి గుండె కావాలి. ఆ కోతిని మన ఇంటికి తీసుకురా అని కోపంగా చెప్పింది. ముసలికి ఇది అస్సలు నచ్చలేదు. కానీ భార్య మాటలు విని కోతి దగ్గరికి వెళ్ళి తనతో ఇలా అన్నది: మిత్రమా, నీవు నాకు నీ చెట్టు మామిడి పండ్లు రోజు ఇస్తూ నన్ను ఎంతో ఆనందానికి గురి చేస్తున్నావు. నీవు నా ఇంటికి వస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. రా, నా ఇంటికి వెళ్దాం, నా కుటుంబాన్ని కలుద్దాం. అప్పుడు కోతి, మిత్రమా, నాకు ఈత రాదు కదా, నేనెలా రాగలను అంత దూరం అనగా, అప్పుడు మొసలి, నేనున్నాను కదా మిత్రమా, నువ్వు నా మీదకి ఎక్కి కూర్చో, నేను నిన్ను క్షేమంగా తీసుకుని వెళ్తాను. కోతి తన మాటలను నమ్మి మొసలి మీదకి ఎక్కింది. నదిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మొసలి నిజం చెప్పసాగింది. నన్ను క్షమించు మిత్రమా, నీకొక నిజం చెప్పాలి. నా భార్య నీ గుండె కావాలని కోరింది, అందుకే నేను నిన్ను తీసుకుని వెళ్తున్నాను. కోతి మొసలి మాటలు వినంగానే నిరాశపడింది. వెంటనే తనకు ఒక ఉపాయం తట్టింది. కోతి చురుగ్గా స్పందించి, అయ్యో, నీవు ముందే చెప్పి ఉంటే నేను నా గుండె చెట్టుపైన వదిలి వచ్చేవాడిని కాదు కదా. వెనక్కి వెళ్దాం, పద, నా గుండెని తీసుకుని వద్దాం. అమాయకమైన ముసలి అవునా సరే అని తిరిగి చెట్టు వద్దకి వచ్చింది. కోతి వెంటనే చెట్టెక్కి గట్టిగా నవ్వుతూ, ఓ మూర్ఖపు ముసలి, ఎప్పటికీ నీపై నమ్మకం పెట్టను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన తప్పును తెలుసుకున్న ముసలి కోతిని మోసం చేసినందుకు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముసలి జరిగిందంతా తన భార్యకు వివరించింది. ముసలి తెలివి తక్కువతనాన్ని చూసి తన భార్య కోపంతో చివాట్లు పెట్టింది. కథ నీతి: ఉపాయం ఉంటే అపాయాన్ని తప్పించుకోవచ్చు.